ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం నుండి. యాజకులారా, గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయి వారలారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనెపట్ట వేసుకుని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయాను. దీని మీనింగ్ ఏమిటంటే, దేవునికి ఏదైతే ఘనత మహిమ రావాలో అది మందిరము ద్వారా ఆగిపోయింది అని రాయబడినది ఇక్కడ. అంటే పాస్టర్లే దాన్ని పాడు చేశారన్నమాట. కాబట్టి యాజకులకు చెప్తున్నాడు దేవుడు, యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి. చూసారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, వారికి కొంత తరబీతి ఇచ్చి పాస్టర్లు చేస్తే ఆ యొక్క బలిపీఠం మీద చేసే పరిచారకులారా అంటున్నాడు. వాళ్ళు చేసే పని ఏదైతే చేయాలో అది చేయకుండా ఉంటున్నారు. వాళ్ళు ఏం పని చేస్తలేరు, ఆత్మను సంపాదించడం లేదు, డబ్బే ప్రధానమని డబ్బు వెంబడి పరిగెత్తుతా ఉన్నారు. ఎన్నో విషయాలు దేవుని వాక్యానికి విరుద్ధంగా వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి దేవునికి కోపం వచ్చి, యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి అంటున్నాడు. గోనె పట్ట ఎప్పుడు కట్టుకుంటాం? ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు గోనె పట్ట కట్టుకుంటాం. కాబట్టి గోనె పట్ట కట్టుకొని మీరు అంగలార్చుడి, తర్వాత రోదనము చేయుడి. నా దేవుని ప్రచారకులారా, గోనె పట్ట వేసుకుని రాత్రి అంతయు గడుపుడి. చూసారా, కొన్ని మొండి కార్యాలకు ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉండమంటున్నాడు. ఎవరిని విశ్వాసం కాదు, పాస్టర్లనే ఉండమంటున్నాడు. మీరు ఆ విధంగా చేసినట్లయితే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రక్షించుకుంటారు. వారి చుట్టూ అగ్ని కంచె వేయబడుతుంది, వారి చుట్టూ అగ్ని ప్రాకారం వేయబడుతుంది. అందుకొరకే యాజకులారా గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయి వారలారా రోదనము చేయుడి. నా దేవునికి స్తోత్రం పరిచారము చేయుడి. గోనెపట్ట వేసుకుని రాత్రంతయు గడుపుడి. చూసారా, దేవుడు మనం ఏమి చేస్తే తిరిగి దేవుడు రీస్టోర్ చేస్తాడో యాజకులకు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? మీరు ఇంతకుముందు ఎలాగుంటారో అంతకంటే ఇంకా 7 రెట్లు ఎక్కువగా మీరు నన్ను సంతోష పెట్టాలి. ఆ యొక్క దేవుని యొక్క పరిచర్య చేసే భాగ్యము నాకు రావట్లేదు. మునుపు రాకుండా నిలిచిపోయాను. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి. చూసారా, అప్పుడప్పుడు వారానికి ఒక ఫాస్టింగ్ పేరు ఉండాలి, తర్వాత ఒక వ్రత దినం ఉండాలి. ఆ రోజు అందరూ గుమికూడి ప్రభువును యేసు నామములో అడగాలి. ఆ విధంగా అడగకపోవటం వలన దేవునికి రావాల్సినటువంటి ఆ యొక్క మహిమ నిలిచిపోయాను అని రాయబడుతుంది. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ప్రతిదినము వ్రత దినము ఏర్పరచుడి. మనం ఏ పనులు చేయమని చెప్తున్నాడో అవన్నీ చేయాలంటున్నాడు. కళ్ళు మూసుకొని ఆ పని ఈ పని చెప్పటం కాదు, కళ్ళు తెరిచి మనము చూస్తూ అవి చేసే పనులు. ఆ విధంగా చేసినప్పుడట దేవుడు పశ్చాత్తాపుడై చేయవలసిన కీడును చేయక మానును అని రాయబడుతుంది. కాబట్టి యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. అందుకే సంఘము ద్వారా ఫాస్టింగ్ ప్రేయర్ జరగాలి, 3 రోజులు జరగాలి. తర్వాత వ్యక్తిగత ప్రార్థనలు జరగాలి, సంఘ ప్రార్థనలు జరగాలి. అందరు ఎవరెవరో ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ప్రవచించాలి. ఆ విధంగా ప్రవచిస్తున్నారు అంటే తప్పకుండా వాళ్ళు దేవుని పనిని చేస్తున్నారన్నమాట. కాబట్టి దేవుడు వీళ్ళు పని చేయకపోవటం వల్ల వాళ్ళపై ఎంతో కోపంగా ఉండి ఈ మాటలు అంటున్నాడు. కాబట్టి వాటిని స్పోర్టివ్గా తీసుకొని మనమే దీవించబడతామని అనుకొని తప్పకుండా రాత్రి అంతా ఆల్ నైట్ ప్రేయర్ చేయాలట. రాత్రంతా అంతయు గడుపుడి. నా దేవుని ప్రచారకులారా, నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయాను. చూసారా, మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? మనమే దేవునికి మంచి బిడ్డలుగా ఉండి మనం దేవుని పని చేస్తుంటే దేవుడు మన పనిని ఆయన చేస్తుంటాడు. దేవుడి వాక్యము దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, చదవబడిన వాక్యంలోని నిగూఢమైన మర్మములు పరిశుద్ధాత్మ దేవుడు మీరు నా నోటిని బూరగా వాడుకొని మాకు ఆత్మీయ ఆహారం ఇచ్చినందుకు వందనాలు. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.